శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 3వ రోజు 3వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ రోజున ఈ అధ్యాయంలో గురుపుత్రిక కథని తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి. ఆ విధి విధానం ఏమంటే, మంగళదాయిని సర్వమంగళ మాఘస్నాన ప్రభావంతో పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక విముక్తయ్యి తన భర్తతో హరి సాన్నిధ్యాన్ని పొందింది అని శివుడు పార్వతీదేవితో పలికాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమిటి? మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమిటి? వివరంగా చెప్పగోరుతున్నాను అనగా శివుడు ఈ విధంగా చెప్పాడు. దేవి విను. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలను అని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు ఎలా ఉందంటే, ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో ఉన్నటువంటి కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వాటితో ఆ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది. కోకిలల గుంపులు కట్టి, ఈ కోకిలలన్నీ గుంపులు కట్టి మధుర ధ్వనులు చేస్తూ ఉన్నాయి. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుతున్నాయి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అక్కడ ఉన్న వృక్షములకున్న పళ్లను తిని ఒకచోట కూర్చుంది. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారం లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లనకు. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుతున్నావు. నేను నీతో రమింపజాలను. నీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్తున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము, రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైతే నిన్ను దండిస్తారు. సమిదలు, దర్భలు మున్నగు వానిని కొనిపోదము, రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదు అన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచటనే ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితమును అనుభవింపుము అని నిష్ఠూరంగా మన్మదావేశంతో మాట్లాడింది. సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉన్నాడు. చివరికి అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరూ పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మథశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛాసుఖములను అనుభవించిరి.
వారిద్దరునూ తృప్తిపడిన తరువాత సమిధలు మొదలగు వానిని తీసుకుని గ్రామమునకు బయలుదేరారు. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మొదలగు వానిని చూసి ఆనందపడెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసిపోయినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి తీసుకోమని లోనికి పంపెను. ఆమెయు అట్లే అని లోనికి ఏగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసి అయినటువంటి బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం చేశాడు. కొంతకాలమునకు ఆమె భర్త మరణించాడు. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించు ఉన్నటువంటి కుమార్తెను చూడలేక సుదేవుడు కూడా ఎంతో దుఃఖించాడు. అయ్యో, సుఖములనందవలసిన వయసులో బాధాకరమైన వైధవ్యం కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కలిగించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించు ఉన్నాడు. ఈ విధంగా సుదేవుడు వాని భార్య దుఃఖిస్తూ ఉండగా దృఢవ్రతుడు అనే యోగి ఆ ప్రాంతమున తిరుగుతూ సుదేవుని రోదన విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమిటో చెప్పు, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యం చెప్పాడు. సుదేవుడు తన దుఃఖ కారణాన్ని చెప్పి మరలా దుఃఖించాడు. యోగి సుదేవుణ్ణి భార్యాపుత్రికలను చూసి క్షణకాలము ధ్యానయోగము పొంది ఈ విధముగా పలికాడు. ఓయి విను, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉన్నది. సౌందర్యవతి యవ్వనవతి అయినటువంటి ఆమె తన జారుల మాటలు విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకున్నది. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసింది. ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మములో ఇట్టి వైధవ్యం కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినది అనే సందేహం నీకు రావచ్చు. దానికి నీ కారణం ఉంది, విను చెప్తాను అని ఈమె తన పూర్వజన్మములో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజిస్తూ ఉండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యఫలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. చూసారా, ఎంత చిన్న పనికి ఎంత గొప్ప ఫలితాన్ని భగవంతుడు ప్రసాదించాడో చూడండి. ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజిస్తూ ఉండగా ఈ వ్రతాన్ని చూసిందిట ఆ పిల్ల పూర్వజన్మలో. ఆ పుణ్య ఫలమున ఆమె ఈ బ్రాహ్మణ వంశంలో జన్మించిందనమాట. ఈ జన్మమందు స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మంగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములను ఈ విధముగా అనుభవిస్తూ ఉన్నది. చేసిన కర్మను అనుభవించక తప్పదు కదా. సుదేవుడు ఆ యోగి మాటలు విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడినది. ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైనటువంటి తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించాడు. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయవుంచి చెప్పండి అని పరిపరి విధముల ప్రార్థించాడు సుదేవుడు ఆ యోగిని. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిలిచినట్లును చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా విను. మాఘమాసంలో ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజించాలి. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించాలి. ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయించు. ఈమె భర్త తిరిగి జీవిస్తాడు. ఈమె పాపములు నశిస్తాయి. మాఘశుద్ధ తదీనాడు 2 కొత్త చాటలను తెచ్చి వాటిలో చీర, రవికెలగుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు, కుంకుమ మొదలగు సువాసిని అలంకారముల నుంచి వాటన్నింటినీ ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనమును ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 సార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపజేయము. ఈ విధముగా చేయించు అని ఆ యోగి సుదేవుడికి చెప్పాడు. అంతేకాదు, ఆ సువాసనికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవించాలి. మాఘమాసంలో ప్రాతకాల స్నానంలో
ప్రాతకాల స్నానముల చేత పైన చెప్పిన వ్రతాచరణము చేత ఈమెకు పాపక్షయము కలుగుతుంది. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యం నిలుస్తుంది. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరుతుంది. మాఘస్నానము చేసి గౌరీవ్రతము ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినట్లయితే వారెట్టివారైనను హరి అనుగ్రహమును పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకమును పొందుతారు అని యోగి వివరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. సుదేవుడు యోగి మాటలు నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించాడు. కాత్యాయని వ్రతమహిమ చేత సుదేవుని కుమార్తె పాపములన్నీ పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యాడు. ఆమె కూడా చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతకాలములో స్నానము నదిలో కానీ, సరస్సులో కానీ, కాలువలో కానీ చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించాడు. ఇది స్కాంద పురాణాంతర్గతమైన మాఘ పురాణంలోని 3వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.